హలో హాయ్ అండి, వెల్కమ్ టు అంబికా సింపుల్స్ కిచెన్. ఇవాళ అయితే మష్రూమ్స్ కర్రీ చేశానండి. చాలా బాగా వచ్చిందండి. ముందుగా మష్రూమ్స్ని కొద్దిగా పసుపు సాల్ట్ వేసేసి బాగా వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలండి. 2-3 సార్లు వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇవి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 లేదా 3 ఆనియన్స్ కట్ చేసి, ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కర్రీ. ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై కావాలంటే కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకోవాలి. తొందరగా మగ్గుతాయి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ బాగా సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. తర్వాత ముందుగా మిక్సీకి పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, తర్వాత కారము, కొద్దిగా చెక్క లవంగము, ధనియా పౌడరు అన్నీ వేసినవి మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీకి పట్టుకున్న తర్వాత ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్లో వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయి బాగా నూనె పైకి వెళ్ళేటప్పుడు టమోటా వేసుకోవాలి. 1 లేదా 2 టమోటాలు వేసుకొని బాగా ఇవి కూడా మగ్గిపోవాలి ఆయిల్లో. మెత్తగా అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా, క్లీన్ చేసుకొని ఆ మష్రూమ్స్ వేసుకోవాలి. మష్రూమ్స్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి. ఒక చిన్న కప్పుమైన పెరుగు, నేను పెరుగు వేసేది వీడియో మిస్ అయింది. కొద్దిగా పెరుగు ఇవి బాగా మగ్గేటప్పుడు కొద్దిగా పెరుగు వేసుకోవాలి. కొద్దిగా పెరుగు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్టు. తర్వాత ఇలా ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. మెత్తగా అయిన తర్వాత కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దింపుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీ అయిన మష్రూమ్స్ కర్రీ చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ అంబికా సింపుల్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ అండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ అండి. బాయ్.